గోధుమ రవ్వ కేసరి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగానే గోధుమ రవ్వను ఉడికించి పెట్టేసుకున్నారు. అసలే దొడ్డు రవ్వ కాబట్టి ఇది కాస్త ఉడకడానికి టైం పడుతుంది. సో ముందుగా పెట్టేసుకున్నామంటే అప్పటికప్పుడు మనం నైవేద్యం చేసి అమ్మవారికి పెట్టేసుకోవచ్చు, బాగుంటుంది. సరే, అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసినాయి మనకి. ఇక పాలైతే మనం కాచి చల్లార్చుకున్నవి కదా, కాచి చల్లార్చినే వేయాలండి. ఎందుకంటే బెల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పగిలినట్టు అవుతుంది. అందుకే కాచి చల్లార్చిన పాలని యూజ్ చేద్దాం. సరే, అయితే అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఇంకా మరి స్టార్ట్ చేద్దామా? మరి అవును, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసేనా నేను? చేయండి. అది తీసేయండి. స్టార్ట్ చేద్దామండి మరి. ఓకే అండి. ముందుగా ఏం కావాలి? నెయ్యి ఇవ్వండి. ఫస్ట్ కాజు డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పక్కన పెట్టేసుకుందామండి. సరే, కాజు ఒకటి, కిస్మిస్ ఒకటి ఉన్నాయి. కాజు, జస్ట్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. సో వరంగల్లో ఏదండి ఖచ్చితంగా మనం అంటే పలానా చోట మండపం వేస్తారు, అమ్మవారు అలంకరణలు చాలా బాగా చేస్తారు అనిపించే ప్లేసెస్ ఏమున్నాయి వరంగల్లో? ఇక్కడ వరంగల్లో మనకి కాశీబుగ్గ, అదేంటి బట్టల బజార్ అంటారండి, అటు సైడ్ పెడతారు. మళ్ళీ హన్మకొండలో కాజీపేట్, నయం నగర్, ఇవన్నీ చోట్ల చాలా బాగా పెడతారు అమ్మవారి విగ్రహాలు. ఓకే, అలంకరణలు కూడా చాలా బాగుంటాయి. అసలు రెండు కళ్ళు సరిపోవు, అంత బాగుంటాయి. 9 days అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ అన్నట్టు గాజులతో చేస్తూ ఉంటారు. అవునండి, మొత్తం నోట్ల కట్టలతో చేస్తుంటారు. కుంకుమ పూజ చేసుకుంటారు అమ్మవారి దగ్గర. చాలా బాగుంటుంది. ఇవి కూడా వేసేస్తారా కిస్మిస్? ఇవి కూడా వేసేసేయండి, ఇంకా తీసేసేయచ్చు. కిస్మిస్ కొంచెం లాస్ట్కి వేసుకుందాం, తొందరగా ఫ్రై అవుతాయి. దాంతో పాటు వేసుకుంటే ఒకేసారి అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే రవ్వ వేసి వేయించేసుకుందాం. ఉడికించిన రవ్వ. మీకు ఆఫీస్కి హాలిడే ఉంటాయా నవరాత్రుల్లో? అదేం లేదా? ఓన్లీ లేదండి, ఓన్లీ దసరాకే ఇస్తారు. పెద్ద బతుకమ్మకి కూడా ఆప్షనలే ఉంటుంది మాకు. అవును, బతుకమ్మ ఓన్లీ దసరా వరకే గవర్నమెంట్ హాలిడే. ఓ, బతుకమ్మకి ఉండదు? బతుకమ్మకి కూడా లేదండి, ఆప్షనల్ పెట్టుకోవాల్సిందే. ఓకే, లేడీస్ పండుగ కాబట్టి మేము కంపల్సరీ పెట్టుకుంటాం. సో బతుకమ్మకి అక్కడ ఒక చెరువు లాంటిది ఏదైనా ఉందా మీకు? ఉంటాయండి, చాలా దగ్గర అన్ని చెరువులు ఉంటాయి, చిన్న చిన్నవి. ఎవరి ప్లేసెస్ లో వాళ్ళు చక్కగా చేసుకుంటారు. పద్మాక్షమ్మ గుట్ట అని ఉంటుంది వరంగల్లో, అక్కడ చాలా వరకు వెళ్తారు. చూడండి, ఇలా నెయ్యిలో కొంచెం రవ్వను అనేది మనం వేయించుకోవాలండి. ఓకే, ఇప్పుడు 1/2 కప్ రవ్వకి 1 కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం చక్కగా ఇందులో మెల్ట్ అయ్యి కరిగిపోయే వరకు ఇలా తిప్పుతూ కలిపేసుకోవాలి. కానీ ఇప్పుడు బెల్లం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు స్వీట్స్లోని ఖచ్చితంగా బెల్లంతోటే కావాలని కూర్చున్నారు. ఎవరు పంచదార అనేది అది ఒక విషయం కాన్షియస్ అవేర్నెస్ వచ్చేసి ఆఫ్టర్ కరోనా అందరూ చాలా హెల్త్ కాన్షియస్ అయ్యారు. కాబట్టి చాలా వరకు హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అవును, బెల్లం పౌడర్స్ ఇవన్నీ కూడా ఈ మధ్యనే కదా బాగా వచ్చాయి. ఏంటంటే మనం షుగర్ వేసింది ఉంటే డయాబెటిక్ వాళ్ళు కూడా తినలేరు కదా, ఇలా కొంచెం బెల్లంతో చేసుకుంటే వాళ్ళు కూడా కొంచెం తినొచ్చు క్వాంటిటీ. మీకు అవుతుందా ఆఫీస్కి వెళ్ళి బిఫోర్ గానే ఇవన్నీ రకరకాలవి చేసి పెట్టి? చేసుకుంటానండి, ఎర్లీగా లేస్తాను, కొంచెం ప్లాన్ చేసుకుంటాను, తొందరగా చేసేసుకోవచ్చు. కొబ్బరి తురుము, వన్ స్పూన్ కొబ్బరి తురుము అలా వేసుకోండి. టేస్ట్ కోసం మనకి ఫ్లేవర్ బాగుంటుంది. అవును,
కొబ్బరి ఒక 2 నిమిషాలు కలిపేస్తే మంచి మింగిల్ అయిపోయి మనకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది రెసిపీకి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేద్దామండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేద్దాం. ఫైనల్గా పాలు యాడ్ చేసేసుకోండి. చూడండి కొంచెం వేయండి, ఎక్కువ సరిపోతాయండి. ఎందుకంటే కొంచెం దగ్గర అవుతే మనకి థిక్నెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం పాలు యాడ్ చేసుకుంటే కొంచెం స్మూత్గా ఉంటుంది. ఓకే హేమలత గారు, రెడీ అయిపోయినట్టేనా మన కేసరి? రెడీ అయిందండి. మనం కొంచెం పైన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? చేసేయండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఇటు ఇచ్చేయండి. ఇందులో కొబ్బరి అనేది ఎక్స్ట్రా యాడెడ్ ఫ్లేవర్. అవును. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గోధుమ రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గోధుమ రవ్వ, నెయ్యి, జీడిపప్పు, బెల్లం, కిస్మిస్, ఇలాచీ పొడి, పాలు. గోధుమ రవ్వ కేసరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఉడికించిన గోధుమ రవ్వ వేసి వేయించుకొని అందులో బెల్లం, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి పాలు పోసి దగ్గర పడేదాకా ఉడికించుకొని తర్వాత వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గోధుమ రవ్వ కేసరి రెడీ.